రాష్ట్రంలో భరోసా సెంటర్ల ఏర్పాటుతో ప్రజలకు మరింత భద్రత కల్పిస్తున్నామని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. భువనగిరిలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని డీజీపీ ప్రారంభించారు. పోక్సో, లైంగిక వేధింపులు, గృహహింస బాధితులకు కేంద్రంలో సైకాలజిస్టులు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. బాధితులకు పోలీస్ స్టేషన్ వాతావరణం లేకుండా స్వేచ్ఛగా తమ బాధలు చెప్పుకోవడానికి భరోసా సెంటర్లు ఉపయోగపడతాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణలో రాష్ట్రంలో 35th భరోసా సెంటర్ని ఇవాళ ఓపెన్ జరిగింది. 2015-16 ఆ టైం నుంచి హైదరాబాద్లో మొదట భరోసా సెంటర్ ఓపెన్ చేసినాము. దాని ఉద్దేశం ఏంటంటే నార్మల్గా ఈ విక్టిమ్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద విక్టిమ్స్ కానీ, లేకపోతే సెక్షువల్ అసాల్ట్స్ అట్లాంటి అయినటువంటి విక్టిమ్స్, లేకపోతే ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్లో గృహహింస అంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన దాంట్లో గురయ్యేటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో పోలీసులో ఉండేటువంటి యూనిఫామ్ లేకుండా సపరేట్గా బయట వాళ్ళు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు నేర్చుకున్న వాళ్ళు, MSW మెంబర్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇందులో ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్ ఉండేటువంటి వాతావరణానికి భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్న విషయాలు చదివి చెప్పుకోవచ్చు. కేసు మొత్తం పూర్తయి ఈ కేసులో డిటెక్షన్ కానీ కన్విక్షన్ వచ్చేంత వరకు ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ పాత్ర కంటే కూడా ఇటువంటి క్రైమ్లలో, విమెన్స్ రిలేటెడ్ క్రైమ్లలో ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఎక్కువ. కాబట్టి ఇది బాగా ప్రచారం పొందింది మన స్టేట్లో. వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఈ భరోసా సెంటర్ చూసుకొని వాళ్ళ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు.